హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలోనే చేనేత భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏపీ ప్రభుత్వం నేతన్న భరోసా పథకం కింద ఒక చేనేత కార్మికునికి ఏడాదికి 25,000 చొప్పున అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించి నూలును సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చేనేత సహాయక సంఘాలు చెల్లించవలసిన బకాయిలు 6.50 కోట్లు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నెల 15న బకాయిలను 4 కోట్లు, వచ్చే నెలలో మొదటి వారంలో మరో 2.50 కోట్లను చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్నా ఎన్టీఆర్ చేనేత వస్త్రాలకు జనతా వస్త్రాల పేరుతో ఎంతో ప్రచారం కల్పిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఏపీ చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొస్తామని, వెనుకబడిన వర్గాలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని, ఈ 2 ఏళ్లలో బీసీ సంక్షేమానికి ఏకంగా 1.37 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.